అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు ఇప్పటికీ 3 నెలలు దాటి 4 నెలలు పడుతుంది. ఇప్పటికీ 2003 నుంచి స్టార్ట్ చేశారు. మమ్మల్ని వెళ్ళకూడదు వీళ్ళు పుట్టంగానే ఇది మొత్తం కట్టలేదు. మనకు ఆధారం ఉండదు. చిన్న పిల్లల కాంచెలు మొత్తం తీసేసి ఇటువంటి మొత్తం తీసేసి ఎఫ్ఆర్ఓ మేడం వచ్చి తొక్కు వేయడం నాగలతో ఉంటుంది. కట్టెనే పట్టి లాగుడు వేసుకుంటారు వేసుకుంటా న్యాయం చేద్దాం కానీ మీరు ఇట్లా కూడా నుంచి స్టార్ట్ చేసాం వీళ్ళకి. అంటే మాకు ఇక్కడ ఆగుండుకు అక్కడ మంచి వచ్చారు కదా, అక్కడ నుంచి వీళ్ళకి లోపలికి రానియకుండా ఉండి కొయ్యపచ్చగూడ పొల్లకి వస్తే మీకు రావచ్చు అని మా ఇళ్ళకి వచ్చుకుంటూ ఇక్కడికి రాకముందు ఇండ్లకి వచ్చే పొద్దున్నే చేసుడు చెప్తే సార్ మరి ఆలు వేసుకుంటారు మాకంటే ఆలు వేసుకున్నప్పుడు మీకు అవకాశం ఇస్తాం మీరు కూడా వేసుకోవచ్చు అని అన్నారు. ఒకసారి 2 సార్లు 3వ పంట అయింది. ఇక మనకు అవకాశం ఇస్తలేరు కదా అని మేము ఈ సంవత్సరం 7 సంవత్సరం వస్తే మా రేంజర్ మేడం వాళ్ళందరూ అన్నారు ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి అడుగుర్రి అవకాశం ఇప్పిస్తాడు కావచ్చు అని అడిగింది. అడిగిపోతే మీ 300 ఓట్లు ఎవరికి వేసి మీ 700 ఓట్లు లేకపోతే కొరిగేది ఏం లేదని కూడా అన్నాడు ఎమ్మెల్యే సార్. ఇంటికి పోయినాం తిరుమూర్తిని తీసుకుంది. మా ఊరు వాళ్ళందరూ 2 బులోరాలు పట్టుకుంది. మీరు ఇంటింటికి మీకు 40 ఇండ్లు ఉన్నాయా 40 ఇండ్లు ఇస్తామన్నాడు. ఊరు వదిలిపెట్టేసారు. అక్కడికి కాలువ దగ్గర అందరి ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు గ్రామ పంచాయతీ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమరం భీం, జై కొమరం భీం. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదేనా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీద కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆ తర్వాత ఇందిరమ్మ ఇంట్లో ఓలోలు ఉంటాయి. నీ పేరేంటి? వచ్చినా గానీ ఎన్నిసార్లు వచ్చినా మర్రగొట్టిరు. పోయిన సంవత్సరం కూడా ఇళ్ళకి వచ్చినా గానీ రేంజర్ మేడం ఎస్ఐ సిఐ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కొమ్మన్నారు. పోయిన తర్వాత మీ ఓట్లు ఎవరికి వేసిరు, మీ ఓట్లు లేకపోతే మేము గెలమా అని కూడా మబ్బపిచ్చి ఎల్లగొట్టిరు. మమ్మల్ని బెదిరించిరు. ఇట్లా బెదిరించి మీకు 60 కుటుంబాలు అంటారు కాబట్టి 60 కుటుంబాలకు ఇల్లు కూడా ఇస్తామన్నారు. ఇండ్లు ఇవ్వలేదు మాకు. అసలు బోరు కూడా లేదు, రోడ్డు కూడా చక్కగా ఉండే, ఇండ్లు కూడా లేవు. ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు. 2 భార్యలు, 2 భర్తలు, పిల్లలు అందరం అలానే సెట్ చేసుకుంటున్నాం సార్. చేసుకున్నా గానీ అది ఎంత మందికి చెప్పినా మా పేపర్లు మరి ఎక్కడికి వస్తున్నాయో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ 2003 నుంచి సాగు చేసుకుని గింత పంట వేసుకునే వారికి మాత్రం పోలీసులు వస్తురు, ఫారెస్టర్లు వస్తురు బెదిరియడానికి. దొబ్బుకపోవడం, నువ్వు ఎక్కతక్క మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడతాను అని కూడా బెదిరిస్తురు సార్. మేము బెదిరియకపోతే బెదిరియలు అంటారు. మరి మేము ఎవరికి చెప్పుకోలేదు సార్. మా చిన్నప్పుడు మా పొలం చేస్తే పొలం కోయకపోతే సంవత్సరం అడ్డుండేటి. ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి. నాటేయబోవడానికి కూడా మేము మా పెళ్లి అయినప్పుడు ఒక నెల 15 రోజులు పోతే ఒక 15,000 20,000 వచ్చేటి. ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు. బీహార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు బొంగలేసిన నాట్లే మెచ్చుతారు. మేము ఎంత దగ్గర వేసినా మెచ్చడం లేదు. మా ఊరుకు దమరపేట అని వెళ్ళింది కానీ ఇన్ని రోజులు దమరపేట లేదు. కొత్త మాడిపేలానే ఉంది సార్. 2000 ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మనిషికి ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు సార్. మేము అది సాగు చేసుకుంటున్నామంటే మీరు 2003 నుంచి సాగు చేసిన భూమి ఏది మీకు నీటి ఉంటే మీకు భూములు ఇస్తామంటారు సార్. మేము అప్పుడు 2003లో చిన్న పిల్లలైనా అయితే మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటాం సార్. వచ్చినప్పుడు అలా మర్ర కొట్టుకుంటా పోతే మేము ఎప్పుడు కల్టివేటర్లు ఉండు అధ్యక్షుడు మీరు అప్పుడు దున్నిరంటారు కాబట్టి ఆ వరకలు అంటారు. మా ఊళ్ళో 3 సార్లు అగ్గిపడ్డా సార్. అగ్గిపడ్డప్పుడు ఆ పేపర్లు గారిపోయినాయి. అవేమైనా అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు చూపించచ్చు కదా సార్. మేము ఆ ప్రభుత్వానికి లేమా, మేము ఆదివాసిని అయికపోవడానికి ఇప్పుడు కనబడ్డా సార్. ఇన్ని రోజులు మేము కనవాలేమా? ఇన్ని రోజులు మా ఓట్లను ఎవరికి వేసినాం సార్? వాళ్ళకి అయిపోతే ఎవరికి వేసినాం సార్? ఇట్లా బెదిరితే సార్ పక్క పంట ఉండి నువ్వు బాగా మాట్లాడుతున్నా నేను పట్టుకుపోతాను. ఎన్ని రోజులు పట్టుకుపోతారు సార్? మా అంటే 20 సంవత్సరాలు ఉన్నా గానీ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు నా కొడుకు భూమి సంపాదించుకుంటా సార్. నువ్వెన్నా బెరిచ్చినా భయపడలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.